సిఏసిఎంఏ కోర్సెస్లో ఉన్న స్టేజెస్ ఏంటి సార్? అండ్ ఈ మధ్య సిలబస్లో చేంజెస్ వచ్చాయని కూడా చెప్తున్నారు. వాట్ ఆర్ ద చేంజెస్ దట్ హ్యాపెండ్ సార్? మంచి క్వశ్చన్తో మీరు సెకండ్ క్వశ్చన్ కంటిన్యూ చేశారు. సిఏ అనేది మనం వాడుక భాష. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఇది కోర్స్ పేరు. పాస్ అయిన వాళ్ళని చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు, సిఎంఏ పాస్ అయితే కాస్ట్ అకౌంటెంట్ అంటారు. అండ్ ప్రతి విద్యార్థి 2 కోర్సులు చేయాలని రూల్ ఏం లేదు సార్. సిఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిఏ చేస్తారు, సిఎంఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిఎంఏ చేస్తారు. కొంతమంది 2 కోర్సులు చేస్తారు, అంటే డ్యూయల్ కోర్స్ చేసేస్తారు. విశేషం ఏంటంటే సిద్ధు సార్, ఈ సిఏ కోర్సులు చదవడానికి క్వాలిఫికేషన్ డిగ్రీ కాదు, ఇంటర్ కాదు, 10th పాస్ అయితే చాలు. చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం. 10th పాస్ అయితే ఈ 2 కోర్సులకి జాయినింగ్ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఈ రోజైతే ఉంది. ఈ సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సుల గురించి మనం ఎందుకు స్టూడియోలో మాట్లాడుకుంటున్నాం? దేశంలో కామర్స్లో అత్యున్నత ప్రమాణాలు, ద బెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటువంటి అతి కొద్ది కామర్స్ కోర్సుల్లో ప్రముఖమైనవి సిఏ-సిఎంఏ. అందుకని ఈరోజు మన సిఏ-సిఎంఏ కోర్సుల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ సిఏ-సిఎంఏ కోర్సు గురించి మాట్లాడటానికి నాకున్న అర్హత ఏంటి? నేను 2002లో సిఏ పాస్ అయినండి. 2002 అంటే ఇప్పటికి 23 years అయింది సార్. సిఏ స్టూడెంట్కి ఇంకో 4 ఏళ్ళు ఈ కోర్సుతో నా పరిచయం ఉంది. అంటే ఈ కోర్సుతో నాకున్న అనుబంధం 27 years. ఇది ఈ కోర్సుతో నాకున్నటువంటి అనుబంధం. ఇక ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు ఎవరు నిర్వహిస్తారు? దేశవ్యాప్తంగా ఈ సిఏ కోర్సు ఎవరు నిర్వహిస్తారంటే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా స్టార్ట్ అయినటువంటి ఒక స్టాట్యుటరీ బాడీ అండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది కూడా 1951లో సార్. కానీ దానికంటే ముందు మా యాక్ట్ వచ్చింది 1949. అంత స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ సార్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, ఐఎమ్ ప్రౌడ్ టు బి అ చార్టర్డ్ అకౌంటెంట్. మాస్టర్ మైజ్ మోహన్గా చెప్పుకోవడం కంటే నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా పరిచయం చేసుకోవడానికి ప్రివిలేజ్గా ఫీల్ అవుతాను. అండ్ సిఎంఏ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. వీరే సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంటే దేశవ్యాప్తంగా వీళ్ళే కండక్ట్ చేసేది. ఇది 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ. ఈ 2 కూడా చట్టబద్ధత కలిగినటువంటి సంస్థలు. 2 కూడా పాన్ ఇండియా కోర్సులు అండి, స్టేట్ లెవెల్ కోర్సెస్ కాదు. ఈ 2 కోర్సెస్లో కామన్గా ఇంకోటి ఉండేది ఏంటంటే ఇవి 2 కూడా సంవత్సరానికి ఒక ఎగ్జామ్ ఉండదు, 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీట్ కానీ ఐఐటి జేఈ ఎగ్జామ్ తీసుకుంటే ఇయర్లీ ఒకసారి ఉంటుంది ఎగ్జామ్. ఇవి మాత్రం సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఫెయిల్ అయినా కూడా స్టూడెంట్ 1 year వెయిట్ చేయకుండా మళ్ళీ 6 monthsకి ఎగ్జామ్ రాసుకునే అవకాశం కలిగినటువంటి కోర్సులు సిఏ-సిఎంఏ. సార్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్స్. అలానే కామర్స్ ఫైనాన్స్ కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్. ప్రపంచంలో డబ్బు ఎక్కడ ఉంటే సిఏలు సిఎంఏల అవసరం అక్కడ ఉంది. అంతటి విశిష్టత కలిగినటువంటి కోర్సెస్ అండి ఈ సిఏ-సిఎంఏ. క్వశ్చన్లో మీరు సెకండ్ క్వశ్చన్ పార్ట్ అడిగారు, మోహన్ గారు ఈ కోర్సులో ఉండే స్టేజెస్ ఏంటి? బ్యూటిఫుల్ క్వశ్చన్. అంటే ఈ స్టేజ్లో అంటే ఈ కోర్సెస్లో సిఏ కావచ్చు, సిఎంఏ కావచ్చు, కామన్గా 3 స్టేజెస్ ఉంటాయి: ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. సో ఫౌండేషన్ ఫస్ట్ స్టేజ్, ఇంటర్ సెకండ్, ఫైనల్ థర్డ్ స్టేజ్. సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్, సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్. ఈ కోర్సు గురించి చెప్పే ముందు పేపర్స్ గురించి కూడా చెప్తా. ఇది విభిన్నమైన స్టైల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి సార్. సిఏ ఎగ్జామ్స్ కానీ సిఎంఏ ఎగ్జామ్స్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ తీసుకోండి సార్. సిద్ధు గారు బీటెక్లో మనకి 7 పేపర్స్ ఉంటే 7 పేపర్స్ ఎట్ ఏ టైం రాయాలి. కానీ ఇక్కడ అలా కాదు. సిఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉంటాయి, సిఎంఏ ఇంటర్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి. 8 పేపర్స్ ఒకేసారి రాయకల్లా 4+4, గ్రూప్ 1 4, గ్రూప్ 2 4. మీకు కెపాసిటీ ఉంటే 8 ఒకేసారి రాస్తారు. కెపాసిటీ లేకపోతే 4 ఒకసారి, 4 ఒకసారి. అంటే ఒక 6 monthsలో 4 పేపర్స్ రాస్తారు, ఇంకో 6 monthsలో 4 పేపర్స్ రాస్తారు. అది ఈ కోర్సులో ఉన్న వెసులుబాటు. సేమ్ వెసులుబాటు ఫైనల్లో కూడా ఉంది. సిఏ ఫైనల్లో ఉంది, సిఎంఏ ఫైనల్లో ఉంది. సో మొత్తం పేపర్స్ రాయక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ సిఏ ఇంటర్ చదువుతున్నాడు, 8 పేపర్లు, 4 సిఎంఏ కూడా చదువుతున్నాడు అనుకోండి, సిఏకి సిఎంఏకి జనరల్గా 1 month గ్యాప్ ఉంటుంది. 1 month తర్వాత సిఎంఏ ఇంటర్లో కూడా రాయగలిగితే ఓపిక ఉంటే 8 పేపర్లు ఒకేసారి రాస్తారు, లేదా 4 సో 4 పేపర్స్ ఒకసారి రాస్తారు. 6 months గ్యాప్ తీసుకొని ఇంకో 4 పేపర్స్ రాసుకునే అవకాశం కలిగినటువంటి కోర్సులు అండి. చివరిగా మీరు సిలబస్లో ఏదో చేంజెస్ వచ్చినాయని అన్నారు. బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. ఈ క్వశ్చనే చాలా డెప్త్ ఉన్నది, లైఫ్ ఉన్న క్వశ్చన్ ఇది. సో సిలబస్లో మార్పులు వచ్చినాయి అంటే మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు, సిఏ ఇన్స్టిట్యూట్ కానీ సిఎంఏ ఇన్స్టిట్యూట్ కానీ ప్రతి 5-6 ఏళ్ళ కోసం సిలబస్ మారుస్తారు సార్. ఎందుకు? గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా మా సిలబస్ మారిస్తే సిఏ కానీ సిఎంఏ కానీ లోకల్ నుంచి గ్లోబల్కి ఎదగాలని వీళ్ళ ఉద్దేశం. అది గ్లోబల్ స్టాండర్డ్స్ రీచ్ అయితే వీళ్ళకి గ్లోబల్ ఆపర్చునిటీస్ వస్తాయని, గ్లోబల్ లీడర్స్గా సిఏలు సిఎంఏలు ఎదుగుతారనేది మెయిన్ ఉద్దేశం అండి. సో అది ఆ ఉద్దేశానికి అనుగుణంగానే సిలబస్ మార్చాను. సో సిఎంఏ సిలబస్ 2022లో మారింది, సిఏ సిలబస్ 2023లో మారింది. సిఏ సిలబస్లో ఎక్కువ పని మార్పులు వచ్చినాయండి. ఫస్ట్ వన్,
గతంలో సీఏ ఫైనల్ 3 years ఉండేది సిద్ధు సార్, ఇప్పుడు 2 years, అంటే 1 year తగ్గించారు. గతంలో సీఏ ఫైనల్ 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్స్. గతంలో సీఏ ఇంటర్ 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్స్. సో 4 పేపర్లు అంటే 400 మార్కులు సీఏ సిలబస్ తగ్గించడం జరిగింది. మూడోది, గతంలో సీఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు జరిగాయి, ఇప్పుడు సీఏ ఎగ్జామ్ సంవత్సరానికి 3 సార్లు జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఎగ్జామ్ జరిగింది. ఫెయిల్ అయిన స్టూడెంట్ 1 year వెయిట్ చేయకుండా 4 monthsలోనే మళ్ళీ కమ్బ్యాక్, మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసేటువంటి ఛాన్స్ కలిగింది. సార్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో, అంటే సుమారుగా మార్చ్ ఏప్రిల్ మంత్లోనే అప్పటి సీఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ శ్రీ రంజిత్ కుమార్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, అన్ని ఛానల్స్ బాగా కవర్ చేసినాయి సార్, ఇండియాకి 2047 కల్లా కనీసం 30 లక్షల మంది సీఏలు కావాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్లీ ఇండియాలో ఉంది 5 లక్షల మంది సీఏలు కూడా లేరండి. సో అతి కొద్ది కోర్సులు ఉన్నాయి సిద్ధి సార్, డిమాండ్ విపరీతంగా ఉన్నాయి, సప్లై తక్కువ ఉంది. అలాంటి అతి కొద్ది కోర్సులో సీఏ ఒకటి, సీఎంఏ ఒకటి. చాలా కోర్సులకి పెద్ద సమస్య ఏంటి, ఎక్కువ మంది పాస్ అవుతారు, ఉద్యోగాలు ఆ స్థాయిలో లేవు. సో ఈ సీఏలో ఉన్న ప్రత్యేకత అది, చిరుద్యోగం, నిరుద్యోగం అసలు లేనటువంటి కోర్సులు ఈ సీఏ, సీఎంఏ లాంటి కోర్సెస్.